నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్ద బీఆర్ఎస్ ఆందోళన. పనులు కొనసాగకపోవడంపై మాజీ మంత్రి జోగు రామన్న తీవ్ర ఆగ్రహం. ప్రజలు పాట్లు పడుతున్నా పట్టించుకునేవారు లేరని ధ్వజం. అటవీ సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత. ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా ఫారెస్ట్ అధికారుల బైక్ ర్యాలీ. అటవీ సంరక్షణపై విస్తృత అవగాహన. ప్రజావాణిలో ఫిర్యాదుల వెల్లువ. సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజశేష ఆదేశం. అధికారులతో నిర్వహించిన సమీక్షలో దిశానిర్దేశం చేసిన పాలనాధికారి. ఆదిలాబాద్ పట్టణంలోని తాంసీ బస్టాండ్ వద్ద అండర్ బ్రిడ్జ్ నిర్మాణం కోసం తవ్విన గుంత కారణంగా రైల్వే ట్రాక్కు అటుగా ఉన్న 13 వార్డులతో పాటు మహారాష్ట్ర తాంసీ తలమడుగు మండలాల నుంచి వచ్చే ప్రజల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగు రామన్న అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి కోసం బీజేపీ ఎంపీ ఎమ్మెల్యేలు పూర్తి స్థాయి ప్రణాళికలు లేకుండానే తొందరపాటుగా రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణం కోసం పనులు ప్రారంభించినా గత కొన్ని నెలలుగా పనులు నిలిచిపోయాయి. దీంతో ప్రజలు పడుతున్న ఇబ్బందులపై బీఆర్ఎస్ పార్టీ తరపున సోమవారం తాంసీ బస్టాండ్ వద్ద ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. అనంతరం అండర్ బ్రిడ్జ్ నిర్మాణం కోసం తవ్విన గుంతను పరిశీలించారు. పనులు ఎక్కడికక్కడే ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు యాసం నర్సింగ్, ప్రహ్లాద్, నారాయణ, యూనుస్ అక్బానీ, వెనుగంటి ప్రకాష్, సలీం, కస్తాల ప్రేమల, సాజిదోద్దీన్, సలీం, పర్వీన్, గన్రత్ రమేష్, వివిధ కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగు రామన్న మాట్లాడుతూ భూసేకరణ చట్టం నిబంధనల ప్రకారం ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా పనులు చేపట్టడం హాస్యాస్పదం అన్నారు. స్థానిక ఎంపీ ఎమ్మెల్యేలు ఎన్నికల స్టాండ్ కోసం పనులు హడావిడిగా ప్రారంభించినప్పటికీ స్థానిక జిల్లా కలెక్టర్ మాత్రం ప్రజల ఇబ్బందులకు పరిష్కారం చూపలేకపోతున్నారని అన్నారు. అత్యవసర సమయాల్లో పట్టణానికి వచ్చేందుకు ట్రాక్ అవతల ఉన్న 13 కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రజల తరపున వారి సమస్యలను పరిష్కరించేంత వరకు పోరాడుతామని, అవసరమైతే జైలుకు వెళ్లేందుకు సిద్ధమన్నారు. కొందరు కాలనీవాసులు, వ్యాపారస్తులు కోర్టులో కేసు వేయడంతో స్టే ఉన్న క్రమంలో పనులను ఎలా ప్రారంభిస్తారని ప్రశ్నించారు. రేపు ఒకవేళ సర్కారు నుంచి జిల్లా కలెక్టర్ గారిని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మేము ఒక 10 మంది వ్యాపారస్తులతో సహా నేను కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ రాసినాం. ఇస్తాము, మాట తీసుకుంటాము. రేపు పనులు మొదలు పెడతారా, ఎల్లుండి మొదలు పెడతారా, 2 రోజులకు ఎక్కువ సమయం లేదు. అరుణ్ రెడ్డి వారం రోజులు నేను చెప్తా. దానికి కారణం ఇది నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఇది మొదలు కాదు కాబట్టి మనం 2 రోజులు అల్టిమేటం ఇద్దాం. రేపు ఎల్లుండి పనులు మొదలు కాకపోతే మనమే టిప్పర్లల్లా గ్రామీణ నింపుకొని వస్తాం. ఇవాళ ఈ 2 ప్రభుత్వాలు, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, నేను వాళ్ళకు కూడా అప్పీల్ చేస్తున్నా. ఉన్నటువంటి లీడర్లకు ఉండొచ్చు, లీడర్ల స్వార్థం ఉండొచ్చు, కానీ ఇక్కడ ఉండేటటువంటి 13 వార్డులకు సంబంధించినటువంటి ప్రజలు, అన్ని పార్టీల ప్రజలు ఉన్నారు, అన్ని పార్టీల కార్యకర్తలు ఉన్నారు, 2 పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కూడా వాళ్ళ ఎజెండాలు ఉండొచ్చు, వాళ్ళ సిద్ధాంతాలు ఉండొచ్చు, కానీ ప్రజల కొరకు వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. రేపు ఎల్లుండి టైం ఇస్తాం. రేపు ఏం వారం? మంగళవారం, బుధవారం చూసి గురువారం రోజు మనం అందరం ఇంతకంటే పెద్ద మొత్తంలో వచ్చి మనమే ఇక్కడ ఈ బొంద తవ్వింది కూర్చున్నాం. నేను ముందుంటా, నా మీద ఏ కేసులు పెట్టినా
రైల్వే అంటే సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, రైల్వే కోర్టులో కేసులు అయితే నెలల కొద్ది జైల్లో ఉండొచ్చు. కానీ దానికి ఆదిలాబాద్ ప్రజానికం కొరకు ఈ 13 వార్డులే కాదు, ఇప్పుడు చెప్పిన वासिम महाराष्ट्र से आ रहे, ये पूरा गांव के इधर के तामसी भीमपुर तलमड़ू के लोग आ रहे, మరి మహారాష్ట్ర నుంచి వస్తున్నారు. ఇన్ని వందల మందికి, వేల మందికి, లక్షల మందికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ పని మనం చేయవలసిందే. అటవీతో పాటు వన్యప్రాణుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎల్డీఓ విశ్వనాథ జినబుసారెడ్డి అన్నారు. సోమవారం ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఫారెస్ట్ ఆఫీస్ నుంచి చేపట్టిన ర్యాలీని ఎఫ్ఓ ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ప్రారంభించారు. ఫారెస్ట్ ఆఫీస్ నుంచి చేపట్టిన ర్యాలీని ఎఫ్ఓ ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ప్రారంభించారు. ఫారెస్ట్ ఆఫీస్ నుంచి ప్రారంభమైన ర్యాలీ మావలాలోని హరితవనం వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో ఎస్ఆర్డి గులాబ్ సింగ్, అటవీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మార్చి 21న ప్రపంచ అటవీ దినోత్సవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని ఎల్డీఓ విశ్వనాథ జినబుసారెడ్డి అన్నారు. అటవీ సంరక్షణలో ఉద్యోగులు చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. అదేవిధంగా వేసవిలో అడవిలో మంటలు చెలరేగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. అగ్ని ప్రమాదాలు జరిగిన వెంటనే సిబ్బంది అక్కడికి వెళ్లి వాటిని అదుపు చేస్తున్నారని తెలిపారు. అడవుల రక్షణలో ప్రజల సహకారంతో పాటు నూతనంగా ఎన్నికైన సర్పంచులు కూడా భాగస్వామ్యం అందిస్తున్నారని వివరించారు. అందరి సహకారంతోనే అటవీ రక్షణ సాధ్యం అవుతుందని తెలిపారు. मार्च 21 एवरी ईयर वर्ल्ड फॉरेस्ट्री डे सेलिब्रेट किया जाता है. सो ऑन द ओकेजन ऑफ वर्ल्ड फॉरेस्ट्री डे आज हम आदिलाबाद में एक बाइक रैली कर रहे हैं ऑन द बिहाफ ऑफ फॉरेस्ट डिपार्टमेंट. ऑल्सो फायर अवेयरनेस का एक प्रोग्राम भी अरेंज किया है मावला पार्क में. सो ये मेन थीम और मेन एम ऑफ वर्ल्ड फॉरेस्ट्री डे यही रहता है कि अलॉन्ग विद द फॉरेस्ट डिपार्टमेंट फॉरेस्ट प्रोटेक्शन में जो पब्लिक रहता है उनका भी रोल इम्पॉर्टेंट है. फॉर एग्ज़ाम्पल फायर अवेयरनेस में फायर पॉइंट कहीं पे आ गया तो वो इन्फॉर्मेशन देना और फायर एज अ गार्डियंस ऑफ फॉरेस्ट पब्लिक रहना ये इम्पॉर्टेंट होती है. सो दिस इज़ द मेन एम बिहाइंड सेलिब्रेटिंग द फॉरेस्ट डे. ప్రజావాణి పోర్టల్లో నమోదైన ఫిర్యాదులను నెల రోజుల్లోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల అర్జీలను ఆయన స్వీకరించారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, సామాజిక భద్రత, పెన్షన్లు, ఉపాధి హామీ పనులు, భూభారతి సమస్యలు తదితర అంశాలకు సంబంధించి మొత్తం 93 అర్జీలు రావడం జరిగిందని, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. వివిధ శాఖల జిల్లా అధికారుల సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి ద్వారా అందే ఫిర్యాదులను 30 రోజుల్లోపు పరిష్కరించాలని, మండల స్థాయిలో ఎంపీడీఓలు, ఇతర అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి యాక్షన్ టేకెన్ రిపోర్ట్లను పోర్టల్లో అప్లోడ్ చేయాలన్నారు. పదే పదే ఒకే సమస్యపై ఫిర్యాదులు రాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని, అప్పీల్ కేసులను 2-3 రోజుల్లోనే పరిష్కరించాలని సూచించారు. అదేవిధంగా విద్యార్థులకు అందించే బోధన నాణ్యత విషయంలో రాజీ పడకూడదని, కొత్త మెనూ ప్రకారం బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ సకాలంలో అందించాలని, పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. బియ్యంలో పురుగులు వచ్చినట్లయితే సరఫరాదారుల నుంచి సరుకులను తిరిగి పంపించి నాణ్యమైనవి తెప్పించాలని ఆదేశించారు. పెంచిన రేట్ల ప్రకారం సరుకుల సరఫరా సక్రమంగా ఉండాలని, ప్రత్యేక అధికారులు వారానికి కనీసం 2 సార్లు హాస్టళ్లను సందర్శించి విద్యార్థులతో కలిసి భోజనం చేయాలని స్పష్టం చేశారు. వివిధ ప్రభుత్వ శాఖల పేరుతో ఉన్న మున్సిపల్ ఆస్తి పన్ను బకాయిలను వెంటనే చెల్లించాలని, సంబంధిత హెచ్ఓడీలు ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు. ఏప్రిల్ 1 నుండి 7 వరకు నిర్వహించే ఆరోగ్య వారోత్సవాలను విజయవంతం చేయాలని ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా ఫుడ్ సేఫ్టీ మేళాలు నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజేశ్వర్, ఆర్డీఓ స్రవంతి, డిఆర్డీఓ రవీందర్, డివైఎస్ఓ శ్రీనివాస్, డిఎండబ్ల్యూఓ కలీం, డిపిఓ రమేష్, తహసీల్దార్ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ రాజు తదితరులు పాల్గొన్నారు.
ఎల్ఐసి ద్వారా అందిస్తున్న నాణ్యమైన సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఎల్ఐసి ఆల్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ రత్నాకర్ పట్నాయక్ తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలో ఆయన పర్యటించారు. జిల్లా ఎల్ఐసి శాఖ సంస్థ నిర్దేశించిన 7 లక్ష్యాలను విజయవంతంగా పూర్తి చేసిన నేపథ్యంలో స్థానిక అధికారులను అభినందించారు. ముందుగా పట్టణంలో ర్యాలీ నిర్వహించిన అనంతరం స్థానిక ఎల్ఐసి కార్యాలయంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. లక్ష్యాలను సాధించడంలో కీలక పాత్ర పోషించిన అధికారులు, ఏజెంట్లను సత్కరించారు. కార్యక్రమంలో జోనల్ మేనేజర్ పునీత్ కుమార్, సీనియర్ డివిజనల్ మేనేజర్ శివనాగప్రసాద్, రవీన్ కుమార్, పాలసీదారులు, ఏజెంట్లు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ మేరకు ఎండి రత్నాకర్ పట్నాయక్ మాట్లాడుతూ సంస్థ అభివృద్ధికి జిల్లా అధికారులు చేస్తున్న కృషి పట్ల ప్రశంసలు కురిపించారు. ఇదే స్ఫూర్తిని కనబరుస్తూ రానున్న రోజుల్లోనూ మంచి పనితీరు కనబరచాలని సూచించారు. పాలసీదారులకు ఎల్ఐసి పట్ల సంపూర్ణ విశ్వాసం ఉందని పేర్కొన్నారు. Mr. Prasad Garu, first time I'm interacting since last evening, the wonderful person, marketing manager Sudhakar and the leader Naveen of the current leadership, all the 7 development officers and employees. At the outset, I congratulate each one for the wonderful job you have done. Once again, a big round of applause. I have to take lot of, yesterday we came from Nagpur and while being for 3 to 4 hours in Nagpur, I had the good opportunity of meeting the number 1 agent of the country, Mr. Bharat Parekh. So I met him and we also need motivation. We get charged from all the possible places. So whatever we can motivate, I don't know, but I get motivated since I came yesterday evening around 7:45 to Adilabad toll gate. And the hospitality, how many types of food I have taken in last 10 hours, I don't remember, 10, 12 hours. And the way people ask, not only giving food or setting your table, but the way they ask, the apnapan, the very personal thing that is seen. And I am from a very small place in Odisha, so I know the culture. And Adilabad, it was told from the dais, a small place, no friends. Today the number 1 division in the entire country is Gorakhpur. No one knows the name, it's a small place. The first branch, one of the first few branches who did 100 crores is Sivsagar in Assam. No one knows. So I would say that MDR, Adilabad should be known for something. Tomorrow entire corporation must Google and search what Adilabad is doing. Where is this place? It's not only known for white gold. Make it a place known for MDRTs. Mr. Mahendra Babu is having 9 MDRTs and other development officers. With due respect to Mr. Mahendra Babu, I will tell one thing: excellence is no one's monopoly. Please go for it. He is a role model in front of you. Others can always do. And I am coming first time to Adilabad. Please tell me one thing: is it entire population of Adilabad district adequately insured? Is it? No, friends. Very sorry to say, I am telling corporation as a whole, our coverage is so less even today. I am giving a small example. Last year, the total death claims we paid
Average sum assured per policy is only 2,80,000 rupees. Today we are speaking on 23rd of March 2026. We are telling we are the number one insurance company in the world, and we are giving 2,80,000 to a nominee, widow. Please think, there is wide scope, meet more, greet more, get more. In this 10 days, I will tell the developers friends, please don't change your strategy now. Please ask your agents to do what they are good at. TOs we met, and all of them committed good number of policies which will ensure that branch achieves the budget on policies and WRP and APE, all three budgets. That is good. But in this process, while we celebrate achievement of our budgets, we have to take care of all our constituents. And the major constituents of our team is our agents. How we take care of our agents, their income, their status, their club membership, their MDRT norm, their achievement of different status like Shatakri, Dorothy. Are we monitoring them? Are we benchmarking them? And are we showing good growth on all these parameters is a very important question for every leader. Because leader becomes a leader not because of his success, but because of growth he takes care of his team members. In that aspect, I request all the development officers here and the branch team leaders that club membership is very important aspect of our performance. Historically, we had a good share of our agents becoming club members. Now I see there is a drop in the number of agents who are club members. In our zone, only 15% of my agents are club members. Not sure what your branch. How many club members are there in your branch? One, not two. That is almost 20%. 500. Better than zone, but I want it to go to up to 25%. 25% of my agents should become club members. షాహిద్ దివస్ సందర్భంగా మావలాలోని నలంద డిగ్రీ కళాశాలలో నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. భారత స్వతంత్ర సమర యోధులు భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురుల త్యాగాలను స్మరించుకుంటూ ఘన నివాళి అర్పించారు. భారత స్వతంత్ర సమరయోధులు భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురుల త్యాగాలను స్మరించుకుంటూ ఘన నివాళి అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కె పున్నారావు మాట్లాడుతూ స్వతంత్ర సమరయోధుల త్యాగాలు దేశానికి మార్గదర్శకమని, యువత దేశభక్తితో ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో ప్రోగ్రామ్ ఆఫీసర్ గాలి అశోక్, సూపరింటెండెంట్ సురేష్, మజీద్, నర్సింగ్, కృష్ణ, సతీష్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. Today we are here to celebrate the memorial of our freedom fighters Bhagat Singh, Rajguru and Sukhdev. So they were the freedom fighters who sacrificed their lives for our country, for our freedom. So it is our role to give them the justice for them. College, we are celebrating here the Indian freedom fighters that they sacrificed their life for India, and they were the great freedom fighters named Bhagat Singh, Rajguru and Sukhdev. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో అంగన్వాడీల కోసం పొందుపరిచిన అంశాలను ఈ బడ్జెట్ సమావేశాల్లో అమలు చేసేలా ప్రకటన చేయాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీత డిమాండ్ చేశారు. సోమవారం అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్తో యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ముందుగా సిఐటియు కార్యాలయం నుంచి ర్యాలీగా వచ్చి కలెక్టరేట్ ప్రధాన రహదారిపై బైఠాయించి నినాదాలు చేశారు. పోలీసులు వారిని సముదాయించడంతో గేటు ఎదుట నిరసన తెలిపారు. అనంతరం లోనికి వెళ్లేందుకు యత్నించగా టూ టౌన్ సిఐ నాగరాజు వారిని నిలువరించడంతో కొంత ఉద్రిక్తత నెలకొంది. అనంతరం 10 మందిని లోనికి అనుమతించడంతో వారు లోపలికి వెళ్లి కలెక్టర్కు సమస్యలపై వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆశన్న, అంగన్వాడీ యూనియన్ నాయకులు సుజాత, సునీత, ముక్త, కవిత, స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీత మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ అంగన్వాడీలకు 18,000 వేతనంతో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తామని తన మేనిఫెస్టోలో పెట్టిందన్నారు. అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు దాటినా కూడా ఇప్పటికీ ఎలాంటి హామీలను అమలు చేయలేదన్నారు. ప్రీ ప్రైమరీలను అంగన్వాడీలకు ఇవ్వాలని, ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇటీవల సమస్యల సాధన కోసం చలో అసెంబ్లీ సందర్భంగా మహిళలను కూడా చూడకుండా పోలీసులతో అరెస్టు చేయించి 2 రోజుల పాటు స్టేషన్లో ఉంచి ఇబ్బందులు పెట్టారన్నారు. అసెంబ్లీలో అంగన్వాడీల గురించి ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా మాట్లాడడం లేదని ఆరోపించారు. తమ సమస్యలపై ఎమ్మెల్యేలు ప్రస్తావించని పక్షంలో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. చలో అసెంబ్లీ సందర్భంగా మేము చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహించాము. మహిళలని చూడకుండా ప్రభుత్వం ఎక్కడికక్కడ అర్ధరాత్రి మహిళలను అరెస్టు చేయడం, 2 రోజులు అక్కడే పోలీస్ స్టేషన్లలో ఉంచి ఇబ్బందులు పెట్టడం జరిగింది. ఇది మేము అందరం కూడా ఖండిస్తూ ఉన్నాము. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలైంది. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఏదైతే పెట్టిందో ఆ డిమాండ్లు మాత్రమే పరిష్కరించమని మేము ఈరోజు రోడ్లు ఎక్కడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం 18,000 వేతనం ఇస్తామని చెప్పింది. అలాగే PF సౌకర్యం కల్పిస్తామని చెప్పింది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇస్తామని చెప్పింది. అలాగే ప్రీ ప్రైమరీ అంగన్వాడీలకు పోటీగా ఏదైతే వచ్చిందో ఆ ప్రీ ప్రైమరీని వెంటనే అంగన్వాడీలకు ఇచ్చి మరి ఇంకొక హెల్పర్ని టీచర్ని పెట్టకుండా అంగన్వాడీకే ఇవ్వాలని మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఎండలు బాగా ఎక్కువ అయినాయి కాబట్టి మధ్యాహ్నం సెలవులు అలాగే మే నెలంతా సెలవులు ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఒకవేళ ప్రభుత్వం ఇప్పటికైనా అసెంబ్లీలలో అంగన్వాడీల గురించి మాట్లాడకపోతే ఎమ్మెల్యేలకు మేము వినతి పత్రాలు ఇచ్చాము, మంత్రులకు ఇచ్చాము, అధికారులకు ఇచ్చాము. కానీ ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా ఇప్పటి వరకు అసెంబ్లీలో అంగన్వాడీల గురించి మాట్లాడలేదు. ఇప్పటికైనా మాట్లాడాలి. ఒకవేళ మాట్లాడకపోతే మేము ఈ కలెక్టర్ ముట్టడిలే కాదు, రేపు ఎంతటి పోరాటాలకైనా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తాము. వందే మాతర గేయం సామూహిక ఆలాపన కార్యక్రమాన్ని డాక్టర్ HV సేవా సమితి ఆధ్వర్యంలో ఈ నెల 24వ తేదీన ఉదయం 9 గంటలకు స్థానిక అంబేద్కర్ చౌక్లో నిర్వహించనున్నట్లు సమితి అధ్యక్షులు డాక్టర్ ప్రఫుల్ వజ్జే తెలిపారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని కార్యక్రమ వివరాలను వెల్లడించారు. కలెక్టర్ రాజర్షి షా, SP అఖిల్ మహాజన్తో పాటు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారని, ప్రజలు సైతం పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో అన్నదానం జగదీశ్వర్, బండారి దేవన్న, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆ స్వాతంత్రానికి ఒక బీజము బంకిం చంద్ర చట్టోపాధ్యాయ అనే ఒక మాత్ర వ్యక్తి ఆ బీజం అక్కడ పెట్టిండు. ఆ బీజం ఒక గేయం రూపంలో ఉంది. ఆ గేయం పేరే వందే మాతరం. ఈ వందే మాతరం ఊపుతో దేశమంతటా ఈ స్వాతంత్రోద్యమంలో ఎందరో మంది ఆ వందే మాతరం గీతాన్ని పాడి ఉత్సాహాన్ని నింపి మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చి మనకు పెట్టారు. అయితే ఈ బంకిం చంద్ర చటర్జీ రాసిన వందే మాతరం గీతము నాటికి 7th నవంబర్ 2025 నాటికి 150 years 150 సంవత్సరాలు పూర్తి అయినాయి. అయితే మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ గారు దేశమంతటా ఈ 150వ జయంతి వందే మాతరం గేయ జయంతి మీరు అందరూ కూడా మరి సెలబ్రేట్ చేసుకోవాలని పిలుపు మేరకు డాక్టర్ HV వజ్జే సేవా సమితి రేపు అంటే 24th మార్చ్ ప్రొద్దున 9 o'clockకి దాదాపు 400 పాఠశాల విద్యార్థులచే, అదేవిధంగా కుల సంఘాలు, వేరే వేరే సంఘాలు, అందరూ హిందూ బంధువులు, దేశభక్తులు అందరిచే ఈ కార్యక్రమము రేపు 9 గంటలకు అంబేద్కర్ చౌక్ యందు నిర్వహించడం జరుగుతుంది. పట్టణంలోని 170 కాలనీలో 12 ఏళ్లుగా నివాసం ఉంటున్న స్థానికులకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో పాలకులు, అధికారులు విఫలమయ్యారని సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. 170 కాలనీ వాసుల సమస్యలను పరిష్కరించాలంటూ సిపిఐ ఆధ్వర్యంలో సోమవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని నినాదాలు చేశారు. అనంతరం అధికారులకు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు కుంటాల రాములు, రామ్దాస్, కొడప జంగూబాయ్, సురేష్, సోను, షేక్ తాజ్, ప్రహ్లాద్, నర్సయ్య, సబియా సుల్తానా, ఆకాష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ కాలనీవాసులు కనీస మౌలిక వసతులైన మంచినీరు, రోడ్లు, మురికి కాలువలు, కరెంటు సౌకర్యాలు లేక ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మంచినీటి ట్యాంక్ నిర్మించి బోర్ వేసిన విద్యుత్ కనెక్షన్ లేకపోవడంతో కాలనీవాసులకు నీటి తిప్పలు తప్పడం లేదన్నారు. గత కొన్నేళ్లుగా నివాసం ఉంటున్న ప్రజలకు ఇంటి పట్టాలు అందించి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. కానీ దానికి కరెంటు కనెక్షన్కు డబ్బులు కట్టలేక పెండింగ్లో ఉన్నాయి. మేము అడుగుతా ఉన్నాం, కనీసం ఈ ఆదిలాబాద్ మున్సిపాలిటీలో
12 సంవత్సరాల నివాసం ఉన్న వాళ్ళకు కూడా తాగునీటికి నోచుకోలేకపోతే వ్యవస్థ ఇడిపోతూ ఉన్నది. మున్సిపాలిటీ ఏమవుతా ఉన్నది, అధికార యంత్రాంగం ఏం చేస్తారని ప్రశ్నిస్తూ ఉన్నాం. వెంటనే మంచినీటి సౌకర్యం కల్పించి మరి దాహం తీర్చాలని చెప్పి సిపిఐ జిల్లా సమితి కోరుతూ ఉన్నది. ఒకవేళ ఇది వెంటనే నీటి సౌకర్యం అతి త్వరలో కల్పించి పేదవాళ్ళకి ఇల్లు నిర్మించి రోడ్ల సౌకర్యం కల్పించకపోతే ఇదే మున్సిపాలిటీ కార్యాలయం ముందు నిరాహార దీక్షలు చేపట్టడానికి కూడా ఒక 15 రోజులు గడువు ఇస్తాను. 15 రోజుల లోపల ఈ సమస్య పరిష్కారకపోతే నిరాహార దీక్షలకు కూడా సిద్ధమని చెప్పి తెలియజేస్తాం. గత 4 సంవత్సరాలుగా బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటంలో తనకు సహకరించిన కాంగ్రెస్ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి అజారుద్దీన్, మాజీ డీసీసీ అధ్యక్షులు సాజిద్ ఖాన్, ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి, గండ్ర సుజాత, సంజీవ్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నరేష్ జాదవ్లకు కృతజ్ఞతలు తెలియజేశారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలనే లక్ష్యంతో కార్యకర్తలంతా పనిచేస్తామన్నారు. నా పట్టణ కాంగ్రెస్ పదవికి రాజీనామా చేస్తున్నాను. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తూ నా పదవికి పట్టణ కాంగ్రెస్ పదవికి రాజీనామా చేస్తున్నాను. నాకు ఈ పదవి ఇప్పించిన జిల్లా మాజీ అధ్యక్షులు సాజిద్ ఖాన్ గారికి, అలాగే సహకరించిన అజరుద్దీన్ గారికి మరియు నాకు ప్రతిక్షణం నా వెంబడి ఉన్న కార్యకర్తలకు, కరుడగట్టిన కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నా. మనం పార్టీ కోసం పనిచేద్దాం. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసే వరకు నిరంతరంగా కాంగ్రెస్కి సేవ చేద్దాం. జై కాంగ్రెస్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్ద బీఆర్ఎస్ ఆందోళన, పనులు కొనసాగకపోవడంపై మాజీ మంత్రి జోగురామన్న తీవ్ర ఆగ్రహం. ప్రజలు పాట్లు పడుతున్నా పట్టించుకునేవారు లేరని ధ్వజం. అటవీ సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత. ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా ఫారెస్ట్ అధికారుల బైక్ ర్యాలీ. అటవీ సంరక్షణపై విస్తృత అవగాహన. ప్రజావాణిలో ఫిర్యాదుల వెల్లువ. సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజర్షేష ఆదేశం. అధికారులతో నిర్వహించిన సమీక్షలో దిశానిర్దేశం చేసిన పాలనాధికారి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.